విరాట్ కోహ్లీ తన టెస్ట్ రిటైర్మెంట్‌పై చివరిగా నోరు విప్పాడు. తన టెస్ట్ రిటైర్మెంట్‌పై ఒక క్లారిటీ కూడా ఇచ్చాడు. అదేమిటన్నది నేనిప్పుడు మీకు పూర్తిగా చెప్తాను వినండి. ఇండియా యానిమేషన్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడాన్ని అభిమానులు ఇప్పటి వరకు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం ఏంటి? ఫిట్‌గా ఉన్నాడు. యంగ్ ప్లేయర్ కంటే యాక్టివ్‌గా ఆడుతున్నాడు. మరిన్ని రోజులు ఆడాల్సింది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2025 మే నెలలో సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించాడు కోహ్లీ. కానీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడో ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ మొత్తానికి రిటైర్మెంట్‌పై ఇన్నాళ్లుగా నోరు విప్పాడు కోహ్లీ. మ్యాటర్ ఏమిటంటే యువరాజ్ సింగ్ తన యువీకెన్ ఫౌండేషన్ కోసం నిర్వహించిన గాలా డిన్నర్ వేదికగా కోహ్లీ రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చాడు. మంగళవారం జూలై 8న ఏర్పాటు చేసిన ఈ డిన్నర్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేమస్ క్రికెటర్లు, మాజీ ప్లేయర్లు, సీనియర్లు హాజరయ్యారు. ఫ్యాన్స్ నుంచి ఎప్పటినుంచో వస్తున్న ప్రశ్నలకు ఈ వేదికగా సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు కోహ్లీ. ఎట్టకేలకు తన సైలెన్స్ కు బ్రేక్ ఇచ్చేశాడు. 2 రోజుల క్రితం గడ్డానికి రంగు వేసుకున్నాను. ప్రతి 4 రోజులకు ఒకసారి గడ్డానికి రంగు వేసుకుంటున్నామంటే టైం వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి అని పరోక్షంగా రిటైర్మెంట్ కు సమాధానం ఇచ్చాడు కోహ్లీ. అందుకే రిటైర్మెంట్ నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఈ మాట ఇతను జోక్ గా అన్నాడో సీరియస్ గా అన్నాడో తెలీదు కానీ ఈ మాట అనేది చిన్న మాట అయినా కానీ దీనికి వచ్చే మీనింగ్ మాత్రం చాలా పెద్దది. ఇది విరాట్ ఫ్యాన్స్ తప్పకుండా అర్థం చేసుకోగలరని నేనైతే ఆశిస్తున్నాను. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి.